హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది. వర్సిటీ ఆవరణలో టీజీఐఐసీకి కేటాయించిన భూమిని చదును చేస్తూ ఉండగా అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు విద్యార్థుల మధ్య తోపులాట జరిగింది. విద్యార్థులు వెనక్కి తగ్గకపోవడంతో దాదాపు 50 మందిని అరెస్టు చేసిన పోలీసులు సొంత పూచీకత్తుపై కొందరిని విడిచిపెట్టారు. విద్యార్థుల పట్ల పోలీసులు అనుచితంగా వ్యవహరించారని మండిపడిన బీఆర్ఎస్ నేతలు అందరినీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కొన్ని రోజులుగా ఆందోళనలు సాగుతూనే ఉన్నాయి. వర్సిటీలోని 400 ఎకరాల భూమిని ప్రభుత్వం తెలంగాణ పరిశ్రమల మౌలిక సదుపాయాల కార్పొరేషన్ టీజీఐఐసీకి కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు నిరసనలు తెలుపుతున్నారు. ఈ భూములు వర్సిటీకి చెందినవని, అక్కడ పనులు చేపడితే జీవ వైవిధ్యం దెబ్బతింటుందంటూ పోరు సాగిస్తున్నారు. స్థలాన్ని చదును చేసేందుకు అధికారులు జేసీబీలతో రాగా విద్యార్థులు అడ్డుకున్నారు. పోలీసులు ముందుగానే పెట్టిన బారికేడ్లను తొలగించి ప్రొక్లైనర్లకు అడ్డంగా బైఠాయించారు. పనులు ఆపాల్సిందేనంటూ పట్టుబట్టడంతో విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరగ్గా తమ పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించారని, విద్యార్థినులను ఈడ్చుకుంటూ తీసుకెళ్లారని ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 52 మంది విద్యార్థులను అరెస్టు చేసి మాదాపూర్ ఠాణాకు తరలించిన పోలీసులు సొంత పూచీకత్తుపై కొందరిని విడిచిపెట్టారు. విద్యార్థుల పట్ల పోలీసులు వ్యవహరించిన విధానాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు. శాంతియుత నిరసనపై లాఠీచార్జ్ చేయడం, విద్యార్థుల ఫోన్లు ధ్వంసం చేయడం, గొంతు వినిపించకుండా అణిచివేయడం దుర్మార్గమన్నారు. 2016లో రోహిత్ వేముల మరణం సమయంలో విద్యార్థుల బాధలు చెబుతూ హెచ్సీయూలోకి వచ్చిన రాహుల్ గాంధీ ఇప్పుడు అదే క్యాంపస్ లో తమ పార్టీ ప్రభుత్వం దాడులు చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని హరీష్ రావు ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రభుత్వ అణచివేత, దమనకాండ విపరీతంగా పెరిగిపోయిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. విద్యార్థులను అక్రమంగా అరెస్టు చేశారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, సిపిఐ, సిపిఎం నాయకులు మాదాపూర్ పోలీస్ స్టేషన్ వద్ద నిరసన చేపట్టారు. అరెస్టు చేసిన మిగిలిన వారిని కూడా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం వివాదంలో ఉన్న భూమిని ఉమ్మడి రాష్ట్రంలో ఐఎంజీ భారత్కు కేటాయించగా ఆ తర్వాత వైఎస్ ప్రభుత్వం రద్దు చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఐఎంజీ సంస్థ కోర్టుకు వెళ్లగా ఆ భూమి ప్రభుత్వానిదేనని ఆదేశాలిచ్చింది. కోర్టు ఆదేశాలతో ఆ 400 ఎకరాల భూమిని టీజీఐఐసీకి ప్రభుత్వం అప్పగించింది. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు చెబుతున్నారు.